ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలతలు కనపడుతూ ఉన్నాయి. మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదేమైనా చేసే పని యందు శ్రద్ధ మాత్రం వహిస్తారని చెప్పొచ్చు. ఓర్పు, సహనము బ్రహ్మాండంగా ఉంటాయి. చాలా చురుకుతనము, జ్ఞాపకశక్తి పెరగడము, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్నది పూర్తి చేయాలనేటటువంటి పట్టుదల బ్రహ్మాండంగా పెరుగుతాయి ఈ నెలలో. అలాగే తెలివితేటలతో కూడుకున్నటువంటి మేధాశక్తి, మనసులో ఉండేటటువంటి కోరికలు తీర్చుకోవడానికి కృషి చేయడము, పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేయడంతో పాటుగా జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తారు. అలాంటి అవకాశాలు కూడా మీకు రాబోతున్నాయి. మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యల నుంచి, అక్కడ ఉండేటటువంటి వ్యవహారాల నుంచి బయటపడగలుగుతారు. మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. గృహయోగ్యత కనపడుతోంది. విదేశీ ప్రయాణాలు, వీసా ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి ఈ నెలలో. వివాహం కోసం చేసే ప్రయత్నాలలో ఇబ్బందులు తగ్గుతాయి. వివాహ ప్రయత్నాలు కుదురుతాయి. పిల్లలకి చదువుల యందు, వ్యవహారాల యందు ఖచ్చితంగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే మీ పిల్లల వివాహాల కోసం ప్రయత్నం చేసినా కూడా ఈ నెలలో కుదురుతాయని చెప్పొచ్చు. విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడము, వ్యాయామం చేయడము, బయట ఫుడ్లు తినడం మానేయడము, అలాగే ఇంట్లో కూడా పౌష్టికాహారాన్ని, మితాహారాన్ని తినడము చేసుకున్నట్లయితే ఈ నెలలో మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. రాజకీయ నాయకులకి ప్రత్యర్థులతో యొక్క కుతంత్రాలను తిప్పికొట్టేటటువంటి పరిస్థితి కనపడుతోంది.